నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉండారు? అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగుండాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మంగళవారం షూట్ చేశానండి. ఈ వీడియోకి వాయిస్ మాత్రం వరలక్ష్మి వ్రతం పండగ రోజున ఈవినింగ్ అయితే వాయిస్ ఇస్తున్నాను దీనికి. ఆ రోజు మంగళవారం మా అక్క కొడుకైతే మా ఇంటికి వచ్చాడండి. బీటెక్ చదవడానికి. ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉంటాడనమాట. నేను డైలీ 4 గంటలకు లేస్తాను కదా. లేచిన తర్వాత ఇంకా నా పని అయితే చేసుకుంటున్నాను. ఒక పక్క సొయ్య ఉడికిస్తున్నాను. ఒక పక్క మా అక్క కొడుక్కి క్యారెట్ హల్వా అంటే ఇష్టం అని చెప్పేసి క్యారెట్ అలాగే పాలు వేసి ఉడికిస్తున్నాను. ఇంకో పక్క పొటాటో కర్రీ చేస్తున్నాను. ఇంకో పక్క రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా మా ఆయనకి చపాతి అలాగే ఇవన్నీ తర్వాత చేస్తాను కొంచెం లేట్గా. ముందు పిల్లలకు కావాల్సినవి చూసుకుంటాను. వాళ్ళని తొందరగా వ్యాన్ వస్తుంది కదా వాళ్ళకి. అందుకని ముందు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో వంట ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతాను. వాళ్ళకి పెట్టి పంపించేస్తాను లంచ్ బాక్సులకి. ఇక్కడ చూడండి నైనా నేను ఎన్ని గంటలకి 4కి లేస్తాను. 4కి రెడీగా ఉంటుంది. 5:30కి అలా సాటర్డే సండే వస్తే లేస్తాను కదా. అప్పుడు కూడా టైంకి నేను లేచిన వెంటనే మియావ్ అంటూ వస్తుంది. అసలు ఎంత బాగా పలకరిస్తుందో అండి. ఇంకా నేను కర్రీ చేస్తూ ఉండగానే మా అక్క కొడుకైతే వచ్చాడు. అప్పుడు కరెక్ట్గా 6 అయిందిలేండి. 5:55 అలా అయింది. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉందనమాట. ఈ మధ్యలో నేను 4కి లేసాను కదా. 5 గంటలప్పుడు నేను కాల్ చేశాను. ఎక్కడుండవురా అని. ఇంకా ఒక 5 మినిట్స్లో బస్ స్టాండ్లో దిగుతాను చిన్నమ్మ అన్నాడు. సరేలే జాగ్రత్తగా రా అని చెప్పాను. ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం వచ్చాడు. మా గృహప్రవేశానికి వాడంతటి వాడే వచ్చాడు. కనుక్కుంటావా కనుక్కోలేవురా అంటే, ఎందుకు కనుక్కోలేను చిన్నమ్మ, నేను వస్తానులే అన్నాడు. అంటే నేను అన్నాను, మీ బాబాయిని ఏమన్నా పంపించాలంటే వదిలే అని చెప్పాడు. నేను వస్తానులే అనేసి ఇంకా వచ్చేసాడు. ఇంకా వాడు వచ్చేటప్పటికి నాకు ఆల్మోస్ట్ పని అంతా అయిపోవచ్చునింది. పిల్లలకి స్నాక్స్ బాక్సులు వాటర్ బాటిల్ పెడుతూ ఉన్నాను. ఒక పక్క పిల్లలు కూడా స్నానం చేపిస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన జిమ్ చేసుకుంటూ ఉన్నాడు పైన. ఇంకా కిందకి వచ్చి పలకరించేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ చాలాసేపు జిమ్ అయితే చేసుకున్నాడు. ఆటో సౌండ్ వినిపించిందేమో కానీ ముందే పవన్ అంటున్నాను మా మహేష్ లేచున్నాడు. లేచి యాక్షన్ చేస్తూ ఉన్నాడు. డోర్ ఓపెన్ చేసేసరికి టక్కని లేచేసాడు మహేష్. మెలకునే ఉన్నాడేమో కానీ. తర్వాత హర్షాన్ని లేపాడు మా అక్క కొడుకు. ఇంకా లేపేసరికి వాళ్ళు చూడండి డైరెక్ట్గా బ్యాగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? చిప్స్ కోసం. ముందు రోజు నైట్ ఏం కావాలని అడిగారు వీళ్ళు ఫోన్లో మా అక్క పవన్. అడిగితే నాకు చిప్స్ కావాలన్నాడు. కానీ వాడు చిప్స్ తీసుకురాలేదు. అంటే ఇక్కడికి వచ్చిన అంకలు తీసేయచ్చులే అవి, దాని ఏముంది ఇక్కడి నుంచి తీసుకోవాలనేసి అని అయితే తీసుకురాలేదు. వాడు చూడండి నిద్ర లేసి కళ్ళు పులుముకుంటూ బ్యాగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ వాడు తీసుకురాలేదని నేను చెప్పలేదు వాళ్ళకి. సరే పోండి ఇంకా స్నానం చేపిస్తాను, స్నాక్స్ బాక్స్లో పెడతా చిప్స్ అని చెప్పేశాను. ఇంకా వాడిని పవన్కి బండి ఇచ్చి ఇంకా పోయి 2 ప్యాకెట్లు తేపోరా చిప్స్ ప్యాకెట్లు, లేదంటే వాళ్ళు ఏడుస్తారని చెప్పాను. సర్లే చిన్నమ్మ ఒక 5 నిమిషాల తర్వాత వెళ్తానని అన్నాడు. ఇంకా ఈలోపు వాళ్ళతోనే కొద్దిసేపు ఆడుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా బాగా చూసుకుంటారండి ఓపికగా పిల్లల్ని. మా అక్క పిల్లలు ఇద్దరు, ఒకటి పేరు పవన్ ఇంకొకటి పేరు అఖిల్. ఒక తల్లికి ఎంత ఓపిక సహనం ఉండాలో పిల్లల పట్ల అంత ఉంది వాళ్ళిద్దరికీ. అసలు ఒక తల్లిలాగా చూసుకున్నారు నా పిల్లల్నైతే. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, అంత బాగా చూసుకున్నారనమాట. ఇంకా వాళ్ళ అన్న పవన్ అన్న వచ్చాడు కదా. ఇంకా వీళ్ళకి వచ్చిన సాహస విన్యాసాలన్నీ చేసి చూపిస్తున్నాను. వాడేమో టీవీలో వాడికి నచ్చినవి కార్టూన్స్ పెట్టి చూపిస్తే వీటికి వచ్చిన డ్రాయింగ్స్ అయ్యి బుక్లో వేసి చూపిస్తున్నాడు. అలా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇంకా వచ్చేటప్పుడు వాడు కుంకుడుకాయలు తెచ్చుకున్నాడు. షాంపూ వాడాడంట, కుంకుడుకాయలు తెచ్చుకున్నాడు. ఇవి నల్లకొట్టి నానబెట్టుకుంటున్నాడు చూడండి. ఇవి మేము చిన్నప్పుడు కుంకుడుకాయలు చెట్లకు ఉండేవి, కింద రాలితే ఎరకొచ్చుకొని కవర్లో వేసి పెట్టుకునేవాళ్ళం అనమాట. అప్పుడు కుంకుడుకాయ చెట్లు ఎక్కువ ఉండేవి. అవి పగలగొట్టినప్పుడు ఈ లోపల గింజ ఉంటాయి కదా నల్ల గింజలు, ఆ నల్ల గింజల్ని పగలగొడితే లోపల తెల్లది ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంటుంది టేస్ట్, కాజులాగా ఉంటుంది తీయగా. మీరు ఎవరు తినలేదా? నేనైతే తిన్నాను చాలాసార్లు. చాలా బాగుంటుంది ఆ పప్పు. ఫస్ట్ టైం తినే వాళ్ళైతే డౌట్ పడుతూ తినొద్దులేండి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా తినేస్తారు ఏమీ ఆలోచించకుండా. నేనైతే చాలాసార్లు తిన్నాను, బాగుంటుంది పప్పు. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇవి కూడా వేయాల్సినమ్మా అని అయితే అడుగుతున్నాడు. గింజలు కూడా పగలగొట్టి వేయాలన్నా, ఇన్ని రోజులు నేను గింజలు పగలగొట్టి వేయలేదు అంటున్నాడు. పగలగొట్టి వేయరా, అన్నీ బాగా నలగొట్టేసి గిన్నెలో వేసి నీళ్ళు పోసి నానపెట్టాలి, అప్పుడు బాగా బురుగు వస్తుంది అని చెప్పాను. బురుగు అంటే అదే నురగండి, నురగంటారు కదా, అది నురగైతే వస్తుంది అని చెప్పాను.
ఇంకా ఇక్కడ ముందు రోజు మా ఆయన సూపర్ మార్కెట్ నుంచి సోయా అయిపోయింటే తీసుకొచ్చాడు, సర్ఫ్ లిక్విడ్ అయ్యి. ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి. ఆ బ్యాగ్ తీసి ముందు పెట్టానా, అప్పుడు టైం లేదు పొద్దుటి నుంచి. వాళ్ళని అలా స్కూల్కి ఆఫీస్కి పంపించేసిన తర్వాత ఇంక సర్దుకుందాంలని చెప్పేసి బ్యాగ్ అలానే పెట్టేశాను. ఇంకా మా అక్కకు కూడా చెప్పున్నాను, పచ్చి అరటికాయలు ఒక జీబు, అలాగే కారపు చుట్లు చేసుకోవడానికి అదే జంతికలు అంటారు కదా, మురుకులు జంతికలు, ఆ పిండి పంపించమని చెప్పాను. మినపప్పు అలాగే రేషన్ బియ్యం రైస్ బాగా కడిగి ఆరబెట్టి రోస్ట్ చేసి మిషన్ పట్టించి పంపించు అని చెప్పాను. ఇక్కడ ఆ మిషన్లో పడతారో నాకైతే తెలియదు. ఒకసారి మిషన్కి తీసుకెళ్ళి ఉంటే ఆడించమని చెప్పారు. అందుకని నేను మా అక్కని అడిగి తెప్పించుకున్నాను. చాలా బాగుంటాయి ఈ కారాలు అయితే. మా మహేష్కి కూడా చాలా ఇష్టము, అందుకని పిండి ఇచ్చి పంపించమన్నాను. అవి కూడా తర్వాత చేశాను, ఆ రోజే చేశానులేండి. ఇంకా అవన్నీ తీసి పక్కన పెడుతున్నాను. ఇంక ఇవి వచ్చేసి నూగులు అలాగే చింతపండు ఇక్కడ అసలే బాగుండదండి. ఇక్కడ అంతా రోట్లో వేసి నల్లకొట్టి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పచ్చడిగా ఉంటుంది. ఆ చింతపండు అయితే అస్సలు బాగుండదు. నాకైతే అస్సలే బుద్ధి పుట్టదు వేసుకోవడానికి. అందుకని ఒకే చింతపండు తీసుకురమ్మన్నాను. మన సైడ్ బాగుంటుంది చింతపండు. ఇంకొక చింతపండు తీసుకొచ్చాడు, అరటికాయలు తీసుకొచ్చాడు, అలాగే ఇది కారాల పిండి తీసుకొచ్చాడు. నూగులు కూడా ఇచ్చి పంపించింది మా అక్క. పవన్కి ఇష్టం అంట ఉండలు, అవి చేసి పెట్టు అని చెప్పింది. ఇంకా సరేలే అని చెప్పాను. అరటికాయలు చాలా బాగుంటాయండి. అంటే ఇక్కడ కూడా మార్కెట్లో అరటికాయలు దొరుకుతాయి. అవి కాదు, ఇంకా మనం అరటి పండ్లు తింటాం చూడండి, పొడవుగా వేసి అరటి పండ్లు అంటాము, అవి ఆ పచ్చికాయలు అనమాట. వాటితో కూర చేసుకుంటారు, ఇంకా తాలింపులు చేసుకుంటారు. చాలా బాగుంటుంది, కూరైనా తాలింపులైనా ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో నాకు చాలా ఇష్టం అరటికాయ అంటే. మేము చెలల్లోకి వెళ్ళి పచ్చి అరటికాయలే తినేవాళ్ళం. ఒక 12 కాయలు 20 కాయలు అలా పచ్చివే తినేసాం. ఇంకా దూరవి అయితే ఇంకా లెక్కే లేదు. నాతో పాటు ఇంకో అక్క కూడా ఉంది, ఆ అక్క కూడా బాగా తింటుంది అనమాట. నేను ఇక్కడి నుంచి మా ఊరికి పోయినా కూడా నేను ముందు పచ్చి అరటికాయలే అడుగుతాను. నాకు ఇక్కడ అవి దొరకవు కాబట్టి నేను ముందు అవే అడుగుతాను. అవి తెచ్చిస్తారు. ఇంకా వాటితో తాలింపు చేసుకొని తింటాను. మనస్ఫూర్తిగా తిన్నానండి. అసలు చాలా రోజులు అయిపోయింది తిని. చాలా హ్యాపీగా తిన్నాను చేసుకొని. ఇంకా ఉన్నాయి కొన్ని ఫ్రిడ్జ్లో, కొన్నే చేసుకున్నాను, కొన్ని అలానే ఉన్నాయి. ఇంకో రోజు కర్రీ చేసుకుంటాను. మా మహేష్కి కూడా ఇష్టం అరటికాయ. ఆ అరటికాయ ఫ్రై చేసిన ఆ రోజు మరుసటి రోజు ఫ్రై చేసా. మహేష్కి పెడితే అవి నా ఫేవరెట్ ఫ్రై అని చెప్పాడు. వాడికి కూడా చాలా ఇష్టం అండి. మొత్తానికి అవన్నీ అయితే తీసి సర్దేస్తున్నాను. ఒక పక్క హల్వా కలుపుతూ ఇంకా పని చేసుకుంటూ సర్దుకుంటూ ఉన్నానన్నమాట. క్యారెట్ హల్వా తయారు చేయాలంటే ముందు నేను ఏం చేస్తానంటే, నేను లంచ్ బాక్సులు చేయడానికి పొద్దున్నే లేస్తాను కదా, ముందు రోజు నైట్ క్యారెట్ తురుము పెట్టుకుంటాను. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే లంచ్ బాక్సులు తయారు చేసేటప్పుడు ఒక పక్క అది కూడా పెట్టేస్తాను ఇంకో పొయ్యి పైన. ఎందుకంటే ఈ వంట అంతా అయిపోయేలోపు అది కూడా అయిపోతుంది అనమాట. అలా చేయలేదనుకోండి, పని అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేద్దామని అనుకుంటే అక్కడే నిల్చోవాలి, అప్పుడప్పుడు కలపెడుతూ ఉండాలి. ఒక పక్క టెన్షను, మాడిపోతుందేమో అనేసి ఇన్ని ఉంటాయన్నమాట. అదే పొద్దున్నే వంటతో పాటు అక్కడ ఉడికిస్తూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ వంట చేసుకుంటూ చూసుకుంటూ కలుపుతూ ఉంటాం కాబట్టి బాగుంటుంది. నేనైతే క్యారెట్ హల్వా ఆ విధంగా చేసుకుంటాను. ఎక్కువసేపు ఉడకడానికి టైం తీసుకుంటుంది కదా, అంతసేపు నిల్చోవాలన్నా కూడా చాలా కష్టము. పొద్దున్న వంట చేసేటప్పుడు నిల్చోవాలి, ఇంకా తర్వాత క్యారెట్ హల్వా చేయాలన్నా కూడా అప్పుడప్పుడు కలుపుతూ నిల్చోవాల్సి వస్తుంది. అందుకే నేనైతే అంత రిస్క్ తీసుకోను. పొద్దున్నే ఉడికించి పక్కన పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ కావాలంటే వేడిగా తినాలంటే షుగర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించి ఇంకా జీడిపప్పు అన్నీ వేసేసి కలిపి మగ్గిచ్చేసామంటే హల్వా అయితే రెడీ అయిపోతుంది. బాగా ఎంచక్కా తినేయచ్చు అనమాట, మనకు నచ్చిన టైంలో అలా వెయిట్ చేసుకొని. ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా కారాలు అయితే చేస్తున్నాను, చెప్పాను కదా కారాల పిండి ఇచ్చి పంపించమని. ఆ పిండి అయితే కలుపుతున్నాను. కొన్ని నీళ్లు పోసాను, ఒక 2 గ్లాసుల వరకు. ఆ 2 గ్లాసుల నీళ్ళల్లో చిల్లీ పౌడరు, వాము, నువ్వులు అలాగే ఉప్పు వేసేసి బాగా కరిగిపెట్టాలి. అది బాగా కరిగిపోయిన తర్వాత ఇంకా బియ్యం పిండి మినపప్పు ఏదైతే వేయించి ఆడిచ్చామో ఆ పిండి అయితే కావలసినంత వేసుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని కారాలు చేసుకోవడమే. నేను ఈ కారాలు చేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందండి. నేను అసలు ఇక్కడ చేసిందే లేదు. అసలు ఎన్నేళ్ళు అయిపోయింది ఈ కారాలు చేసి. ఎంతసేపు శనగపిండితో చేసుకుంటూనే ఉన్నాను. అందుకే చాలా ఇంట్రెస్ట్గా చేశాను అనమాట.
ఫస్ట్ చేసినప్పుడు కొంచెం పిండి గట్టిగా కలిపానేమో కానీ అంటే కారపు చుట్టులాగా రాలేదు, పొడి పొడిగా అయిపోయాయి. తర్వాత ఇంకొద్దిగా నీళ్ళు వేసేసి కలిపాను, తర్వాత బాగా వచ్చాయి. పిండికి తగినంత ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసేసుకొని కారాలు చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మా ఊర్లో అయితే ఎక్కువ ఇవే చేసుకుంటారు సంక్రాంతి పండుగ వస్తే. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తేనే ఇవన్నీ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటున్నారు. అప్పుడే సంక్రాంతి పండుగ అనమాట. ఒకప్పుడు మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే అండి సంక్రాంతికి, దీపావళి, దసరా అప్పుడే దోశలు పోసేవాళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు. ఇంకా మిగతా టైంలో దోశలే, ఇంకా సద్దన్నము, అలాగే రైస్ని ఉడికించేసి వేడన్నము, పచ్చడి, వేడన్నము, పప్పు ఇలా చేసి పెట్టేవాళ్ళు. దోశలు తినాలంటే పండగ రావాలి. రోట్లో దంచి పిండిని జల్లించి దోశలు పోసేవాళ్ళు. అసలు ఎంత బాగుంటా ఉన్నాయో. ఇంకా నాకు బాగా గుర్తు చిన్నపిల్లలప్పుడు. మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంకి అంతా మారిపోయిందిలేండి ట్రెండ్. ఇంకా మళ్ళీ డైలీ దోశలు అన్నీ వచ్చేసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీలో ఆడించేసుకోవడము, దోశలు ఇడ్లీలు పెట్టేసుకోవడము, ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ పక్కన ఉన్నాడు పవను. ఇంకా వాడితో మాట్లాడితే ఇక్కడ కారాలు అయితే చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా వస్తారు, టైం అవుతుంది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి. నా మతిమరుపుతో చచ్చేట్టుగా ఉన్నాను నేనైతే. అసలు నేను అనుకోనే లేదు ఇలా అవుతుందని. అది ఏమైందో లాస్ట్లో చూడండి, మీకు తెలుస్తుంది. షాక్ అవుతారు. నేను ఎలా షాక్ అయ్యానో మీరు కూడా అలానే షాక్ అవుతారు. ఏదో ఆలోచిస్తూ అలా చేసేసాను అనమాట. తర్వాత కానీ తెలియదు నేను ఇలా చేశాను అనేసి. అన్ని కారాలన్నీ చేసేసానా చూడండి. ఒక పక్క పాల కింద స్టవ్ వెలిగించాను. ఆ పాలు ఆల్రెడీ పొద్దున్నే ఒకసారి కాంచాను. ఇంక పిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళకి ఒక గ్లాస్ ఇద్దామని చెప్పేసి వేడి చేద్దామని వెలిగించాను స్టవ్. ఇంకా ఆ పక్క ఆయిల్ కింద అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంక ఇక్కడ మీకు ప్లేట్ కూడా ఎత్తి చూపించాను, రెడీ అయిపోయాయి కారాలు అనేసి. అవన్నీ ఒక డబ్బాలో కూడా పెడుతున్నాను. ఇంకా కొన్ని ప్లేట్లో ఉండిద్దాంలే, ఇవి ఇప్పుడు తింటారు అని చెప్పేసి ఇంకా కొన్ని దాంట్లో ఉండిచ్చేసి ఇంకా మూత పెట్టయితే పక్కన పెట్టేసి నా ఫోన్ తీసుకుంటున్నాను, వీడియోలు ఎలా వచ్చాయి అని చెప్పి చూసుకుంటూ ఉంటే కాలిపోయిన వాసన వచ్చింది. ఇది మంచి కారాల వాసన వస్తుంది కదా, ఇదేంది కాలిపోయిన వాసన వస్తుంది అని లోపలికి వచ్చి చూస్తే కారాలు అయితే మాడిపోయాయండి ఇవి. అంటే పాల కింద వెలిగించినప్పుడు నేను ఈ ప్లేట్ కింద కూడా వెలిగించానేమో కానీ నాకు అస్సలు తెలియలేదు. నా మతిమరుపుతో నేను అల్లాడేటట్టున్నాను చూడండి, ఎలా బొగ్గులైపోయాయో. ఇంకక్కడే పక్కనే వెంటనే మసిగుడ్డు ఉంటే ప్లేట్ తీసి పక్కన పెట్టేశాను. ఆ ప్లేటు నాశనం అయిపోయిందండి, మాడిపోయింది ఆ ప్లేటు. పితాంబరి వేసి బాగా రుద్ది కడిగాను. కొంచెం పోయింది, ఇంకా కొంచెం ఉంది కొత్త ప్లేటు. ఆ ప్లేట్లే మేము గృహప్రవేశానికి గిఫ్ట్ కింద ఇచ్చినాము అందరికీ. కొత్త గిన్నె నాకు బాగా ఇష్టం, పెద్ద గిన్నె వెడల్పుగా కొత్తగా తలతల మెరుస్తూ ఉంది. అదే పోయింది. చాలా బాధపడ్డాను నేనైతే. కారాలు పోయిన దానికన్నా కూడా నాకు ప్లేటు అలా అయిపోయిందని ఎక్కువ బాధేసింది. ఎందుకంటే కారాలు అందులో ఏం పెద్దగా ఎక్కువ ఏం లేవులేండి, కొన్నే ఉన్నాయి కదా. నాకు అది చూసిన వెంటనే కొన్ని కారాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కారాలన్నీ ఉంటే అసలు నేను పడిన కష్టమంతా వ్యర్థం అయిపోయిండేది అని అనిపించింది వృధాగా. మొత్తానికి ఆ విధంగా అయితే జరిగింది ఆ రోజు. మొత్తానికి ఏదో విధంగా ఏదో చేశానన్నమాట. కారాలు బాగా వచ్చాయి. నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా భలే ఉన్నాయి, బాగా వచ్చాయి ఇంతకి. ఇంకా మా పిల్లలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి క్యారెట్ హల్వా ఇచ్చాను, తిన్నారు. పవన్ కూడా తిన్నాడు అప్పటికే 2-3 సార్లు, వాడికి ఇష్టం కదా, 2-3 సార్లు పెట్టుకొని తిన్నాడు. ఇంకా పిల్లలు క్యారెట్ హల్వా స్పూన్తో తినడం కన్నా కూడా క్యారెట్ హల్వాని లడ్డూలాగా రౌండ్గా, మోతిచూర్ లడ్డులాగా వస్తాయి, అలా రౌండ్గా చేసి ఒక గిన్నెలో పెట్టేసామంటే తింటారు. చాలా ఇష్టంగా తింటారు హర్ష అయితే. ఆ విధంగా చేసి పెట్టాను, వాళ్ళు వచ్చే టైంకి తినేశారు. తర్వాత కొద్దిసేపు పైన ఆడుకున్నారు వాళ్ళ అన్నతో. తర్వాత హోంవర్క్ చెప్పించాను. పవన్ వచ్చిన దగ్గర నుంచి వాడే చెప్పిస్తున్నాడు, నాకు ఒక పని తగ్గిపోయింది. మహేష్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక పక్క తినిపిస్తున్నాను నైట్కి, ఇంకా అది అప్పుడే అనమాట. ఇంకా ఒక పక్క చదువుతూ ఉన్నారు. ఇంకా హర్షకి ఏం లేదు, హోంవర్క్ ఆడుకుంటున్నాడు. వర్షం కూడా బాగా పడుతుంది. వెంటనే తినిపించి చదివించేసి పడుకోపెట్టేద్దాం, నిద్ర సరిపోతుందనే ఆలోచనతో తినిపిస్తున్నాను అనమాట. మంగళవారం అయితే మా అక్క కొడుకు వచ్చారనే సంతోషంతో ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకో వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.